హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి మొత్తం 4 కంపెనీలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కంపెనీ వచ్చేసి గ్రాండ్ ఫార్మా, సెకండ్ కంపెనీ అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీ లైఫ్ ఈజ్ ఫార్మా, కంపెనీ అజంతా ఫార్మా, కంపెనీ సిప్లా లిమిటెడ్. ఈ 4 కంపెనీలో కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మనకి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. గ్లాండ్ ఫార్మాలో ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూద్దాం. డిసెంబర్ 3వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్, జాబ్ లొకేషన్ ఒకటే. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, దుండిగల్ యూనిట్, గండిమైసమ్మ ఎక్స్ రోడ్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మన క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ, డిగ్రీ పాస్ అయిన వాళ్ళగా తీసుకోవడం జరుగుతుంది. 2022, 2023, 2024, 2025 పాస్ అయిన వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఈఎస్ఐ, పిఎఫ్ కూడా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్రెంటిస్ డ్యూరేషన్ అనేది 1 year ఉంటుంది. స్టైపెండ్ మనకి 1 year పాటు స్టైపెండ్ అనేది క్వాలిఫికేషన్ ఇస్తారు. ఇంటర్వ్యూ కంటే అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోటో కాపీ, సిగ్నేచర్ చేసి మనకి ఫోటో కాపీ ఇవ్వాలి. ఒకరి మనిషి ఇవి తీసుకెళ్ళితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్లో కూడా క్లియర్గా క్వాలిఫికేషన్, డిపార్ట్మెంట్, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి, వెన్యూ ఎక్కడ అనేది, డేట్ అనేది ఏ విధంగా ఉండాలి క్లియర్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ పాంప్లెట్స్ చూసి కూడా వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్లాండ్ ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అరవిందో ఫార్మా సంబంధించిన లైఫ్ ఈజ్ ఫార్మా సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీలో మనకి కాకినాడ కంపెనీ ఉంది. కాకినాడ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూలు అనేవి వాళ్ళు నిర్వహిస్తారు. మనకి జాబ్ అనేది కాకినాడ లొకేషన్లో జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డేటు డిసెంబర్ 6వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. కరెంట్ వేకెన్సీ అంటే ప్రజెంట్ వేకెన్సీ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సి, బీటెక్, బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ కలిగి వాళ్ళని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. రోల్ వచ్చేసి అసిస్టెంట్గా, ఎగ్జిక్యూటివ్గా, షిఫ్ట్ మేనేజర్స్గా మనకు రోల్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫార్మెంటేషన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఉంటే వీళ్ళు ఈ లైఫ్ ఈజ్ ఫార్మాలో కాకినాడకి ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి ఫ్రెండ్స్, ఈ విధంగా అరవిందో ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అజంతా ఫార్మా. మల్టిపుల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెషర్గా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ తీసుకుంటారు. మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్లో ఏ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళ డిపెండింగ్ ఆన్ క్వాలిఫికేషన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ బేస్గా తీసుకుంటారు. ఫేస్ టు ఫేస్గా మనకి ఇంటర్వ్యూ ఫేస్ చేసి తీసుకోవడం జరుగుతుంది. హెచ్ఆర్ అండ్ టెక్నికల్గా హెచ్ఆర్ రౌండ్స్ అనేవి మనకి ఇంటర్వ్యూలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఈ కంపెనీకి వచ్చేసి కెరీర్ అనేది మోటివేటివ్గా ఫోకస్డ్ అనేది ఉంటుంది. ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ఎన్విరాన్మెంట్ లో రెడీగా మనకు జాబ్ చేసే విధంగా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీమ్ స్కిల్స్ అనేది మనకి కలిగి ఉండాలి. ఈ కంపెనీ వచ్చేసి యుఎస్ FDA, WHO, GMP, MHRA UK, FDA, ఫిలిపీన్స్ ఈ రెగ్యులారిటీ ఆడిట్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు. మనం కూడా మనకి ఇంటర్వ్యూలలో వీటి గురించి అనేది తెలిసినట్టయితే, వీటి మీద స్కిల్స్ అనేది నాలెడ్జ్ వచ్చినట్టయితే వీటి మీద కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి మనిషి ఈ విధంగా అజంతా ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సిప్లా లిమిటెడ్. డిసెంబర్ 7వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఏపీఐ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఏపీఐలోకి, ప్లాంట్ ఆపరేటర్గా ఏపీఐలోకి, ఆఫీసర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఫార్ములేషన్, పిల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్గా తీసుకుంటారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ క్యాండిడేట్ తీసుకోవడం జరుగుతుంది.
మనకి లొకేషన్ గోవా లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వర్క్ లొకేషన్ అక్కడ ఇస్తారు. అప్పుడు గోవాలో మనకి ఇంటర్వ్యూ అనేది ప్రాసెస్ అనేది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూగా తీసుకుంటారు. హెచ్ఆర్ రౌండ్స్ అనేది ఉంటాయి. టెక్నికల్ అనేది డిపార్ట్మెంట్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళని తీసుకుంటారు. వీళ్ళకి ఏపీఐ ప్లాంట్ ఎక్విప్మెంట్ మీద, మెయింటెనెన్స్ ప్లానింగ్ మీద, జిఎంపీ అండ్ సేఫ్టీ నామ్స్ మీద, రిలయబిలిటీ అండ్ టైం ఇంప్రూవ్మెంట్ గా మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఏపీఐ పిల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి వచ్చేసి ఎస్ఓపిస్ గురించి, ఆపరేషన్స్, పారామీటర్స్, డాక్యుమెంటేషన్ గురించి, జిఎంపీ సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి, క్యూఏ క్యూసీ వాళ్ళకి మనకి ఏ విధంగా వాళ్ళకి మన కోఆర్డినేట్ అవ్వాలి అనే దాని గురించి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది. డాక్యుమెంట్ అప్డేట్ గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ లెటర్, పేసిప్లు, ఫోటో కాపీ తీసుకున్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఈ విధంగా పాంప్లెట్లు కూడా క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది. ఇవి చూసి కూడా మీరు చెక్ చేసుకుని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఫర్దర్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వెబ్సైట్ అనేది జాబ్స్ కెరీర్ ఇన్ఫో ఉంది. వెబ్సైట్ లింక్ అనేది మన ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ లోకి వెళ్ళి క్లియర్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మొత్తం మనం 4 కంపెనీలు, ఫార్మా కంపెనీల గురించి క్లియర్ గా డీటెయిల్ గా ఇంటర్వ్యూ గురించి చూడటం జరిగింది. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.